ఒకరోజు ఒక ఊరిలో అప్పుడే నెమ్మదిగా నిద్రలేచిన చిన్న గ్రామం ఒక్కసారిగా ఆకాశం మబ్బులతో నిండిపోయింది. గాలి గట్టిగా వీస్తుంది. విచిత్రమైన తుఫాను దూసుకొస్తోంది. పిచుకలు ఎగరిపోయాయి, చెట్లు ఊగసాగాయి. అందరూ భయంతో ఇళ్లలో దాక్కున్నారు. ఆ వింత గాలి మధ్యలో చిన్న ఇల్లు నేల నుండి మెల్లగా పైకి లేచి గాలిలోకి ఎగరి వెళ్ళింది. ఆ ఇంట్లో చిన్న అమ్మాయి అంజలి ఉంది. అంజలి ఆశ్చర్యంతో బయటకు చూస్తూ, నా ఇల్లు నిజంగా ఎగురుతుందా అని అనుకుంటుంది. అంజలి నెమ్మదిగా నడుచుకుంటూ కళ్ళు తిప్పి చూసింది. మన ఇల్లు ఎగురుతుందే. కిటికీ దగ్గరకు వచ్చి చూస్తుంది. దూరంగా మేసాలు కనిపిస్తున్నాయి. ఇవి ఇంత దగ్గరగా ఉన్నాయా అంటూ ఆశ్చర్యంతో అంటుంది. ఆమెకు ఇది ఓ పెద్ద సాహసంలాగా అనిపించింది. ఇల్లు ఆకాశంలో పైపైకి ఎగురుతూ పోతుంటే పక్కనే చిలుకలు ఇంటి చుట్టూ ఎగురుకుంటూ వచ్చాయి. అవి అంజలి ఇంటి చుట్టూ ఆడుతూ ఆమెతో పాటే ప్రయాణించసాగాయి. నాతో పాటే ఎగరండి అని చెబుతుంది. ఇల్లు మొదటి మేషాన్ని తాకింది. ఆ మేషం చల్లగా తెల్లగా ఉంది. ఇది బంగాళాదుంపల ముద్దలా ఉంది అని హర్షంగా అంటుంది. అంజలి చేతులు చాపి ఆ మేషాన్ని తాకింది. ఇది పాలులాగా ఉంది అంది నవ్వుతూ. ఒక పెద్ద నీలిరంగు రాయల పక్షి అంజలికి దగ్గరగా వచ్చి అది మెల్లగా మాట్లాడుతూ, మీ ఇల్లు మాయాజాలం వల్ల ఎగురుతోంది. నువ్వు సాహసంగా ముందుకెళ్ళాలి. అంజలి ఆశ్చర్యంతో తల ఊపుతూ ధైర్యంగా నవ్వింది. ఇల్లు ఒక్కసారిగా మాయ గాలిలో గుండ్రంగా తిరుగుతుంది. అంజలికి బంగారం వెండి వెలుగులు కనిపించాయి. ఈ తుఫానులో ఏదో రహస్యం దాగ ఉన్నది. ఇది ఊయలలా ఉంది, ఎంత బాగుంది అని ఉత్సాహంగా అంటుంది. ఇల్లు రంగుల దారుల మీదుగా ప్రవేశించింది. అది మామూలు ఆకాశం కాదు, ఇంద్రధనుస్సు మేఘాల మధ్యగా ప్రయాణిస్తుంది. అంజలి పైకి చూస్తూ ఇది కలల లోకంలా ఉంది అని మురిసిపోతుంది. మరో ఇల్లు కూడా పక్కనే గాల్లో తేలుతుంది. ఆ ఇంటి కిటికీ నుంచి ఒక పిల్లవాడు చేతులు ఊపుతాడు. అంజలి ఆనందంగా, హాయ్, నేను అంజలిని. నీవు ఎవరు అని పలకరిస్తుంది. నా పేరు రాజు. ఇద్దరు పిల్లల ఇల్లు కలసి ప్రయాణించసాగాయి. అప్పటినుంచి వాళ్ల మధ్య స్నేహం పుట్టింది. అంజలి కాగతపు విమానాన్ని విసురుతుంది. ఇది పట్టుకోగలవా అంటూ నవ్వుతుంది. రాజు కూడా నవ్వుతాడు. అంజలి, రాజు కలిసి ఆకాశంలో ప్రయాణం ఆనందంగా సాగించారు. గాలిలో ఒక ప్రకాశించే ద్వారం కనిపిస్తుంది. అంజలి రాయల పక్షిని చూస్తూ, ఇది మన గమ్యస్థానమా అని అడుగుతుంది. ఈ లోకం మరిచిపోయిన కలల లోకమని రాయల పక్షి అంది. పిల్లలు ఆసక్తిగా ఆ లోకాన్ని చూస్తూ ముందుకు వెళ్లారు. ద్వారం తలుపు తెరిచిన వెంటనే పిల్లల ఇల్లు ఒక పూల తోటలోకి దిగాయి. అంజలి ఆ తోటలోకి పరుగెత్తుతూ, ఇది పక్కా పుట్టపాటి రాజ్యం అని ఆనందంగా అంటుంది. అక్కడ ప్రతి పువ్వు పిల్లల కలల్ని మాట్లాడుతూనే వాసన పంపిస్తోంది. ఒక పచ్చ బటన్ తోటలో కనిపించింది. దీనిపై నొక్కితే మళ్లీ భూమికి వెళ్తారు, లేదంటే ఇక్కడే ఉంటారు అన్న మాట వినిపించింది. అంజలి, రాజు ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఇళ్లన్నీ మళ్లీ గాలిలోకి ఎగురుతుంటే అంజలి కిటికీ నుండి చేతులు ఊపుతూ, బై బై మాయలోకం, మళ్ళీ కలుద్దాం అంటుంది. మనం మళ్లీ భూమికి వెళ్లి ఈ కథను అందరికీ చెప్పాలి అన్నారు. ఇల్లు భూమిపై దిగిన తరువాత మాయ ఎగిరి వెళ్లిపోయింది. ఇక ఎవరూ దాన్ని చూడలేరు. అంజలి ఆకాశాన్ని చూస్తూ, జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకం అని నవ్వుతూ చెబుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.